హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విద్యా భరోసా. సో గైస్, ఇవాల్టి వీడియోలో నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకు రావటం అయితే జరిగిందండి. సో అదేమిటో తెలుసుకునే దానికంటే ముందు మీరు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. సో గైస్, మనకు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అంటే బీఎస్ఎఫ్ నుంచి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావటం అనేటువంటిది అయితే జరిగిందండి. సో వాటి యొక్క పూర్తి వివరాలు అనేటువంటివి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా జూనియర్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ నుంచి మనకు ఒక దాదాపుగా 7 పోస్టులకు నోటిఫికేషన్ రావటం అనేటువంటిది జరిగిందండి. సో ఇందులో ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ అనేటువంటిది అభ్యర్థులకు ఉండాలి. అయితే దీనికి సంబంధించి పే స్కేల్ వచ్చేసి రూ. 67,700 నుంచి దాదాపుగా 2,00,000 వరకు ఇందులో సాలరీ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. సో గైస్, ఇదైతే చాలా మంచి నోటిఫికేషన్ అండి. సో పోస్టులు మీరు తక్కువగా ఉన్నాయి అనేటువంటిది కాకుండా మీరు ఎలిజిబుల్ అనేటువంటిది మీకు అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఈ ఉద్యోగానికైతే అప్లై చేయండి. ఇకపోతే అసిస్టెంట్ కమాండెంట్ ఎలక్ట్రికల్ పోస్టులకు సంబంధించి దాదాపుగా ఒక 2 వేకెన్సీస్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఇందులో కూడా ఇవి కాకపోతే ఇవన్నీ కూడా అన్‌రిజర్వ్డ్ కేటగిరీ కింద ఇవ్వటం అనేటువంటిది జరిగిందండి. సో అయితే అంతకుముందు ఈ జూనియర్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అందులో అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 5 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్టు, అలాగే ఓబీసీ వాళ్ళకు 1 పోస్టులు, మొత్తం 7 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావటం జరిగింది. అలాగే అసిస్టెంట్ కమాండెంట్ ఎలక్ట్రికల్ నుంచి 2 పోస్టులకు నోటిఫికేషన్ రావటం జరిగింది. సో ఈ 2 పోస్టులు కూడా అన్‌రిజర్వ్డ్ కేటగిరీ కిందనే ఇవ్వటం అనేది జరిగింది. సో ఈ అన్‌రిజర్వ్డ్ కేటగిరీ కింద అప్లై చేసుకునేటువంటి వాళ్ళకు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 35 ఇయర్స్ ఉండాలి అనేటువంటిది ఇక్కడ నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయటం అనేది జరిగింది. అలాగే దీనికి సంబంధించి పే స్కేల్ వచ్చేసి మనకు 56,000 నుంచి దాదాపుగా 1,77,000 వరకు మనకు సాలరీ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుందండి. అలాగే పారామెడికల్ స్టాఫ్ సెటప్‌కి సంబంధించి దాదాపుగా ఒక ఇందులో సబ్ ఇన్స్‌పెక్టర్‌కి సంబంధించి 14 వేకెన్సీస్ ఇవ్వటం జరిగింది. ఇందులో అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకు 4, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకి 1 అండి. సో ఇందులో ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 30 సంవత్సరాలు ఉండటం అనేది జరుగుతుంది. సో అలాగే పే స్కేల్ వచ్చేసి రూ. 35,400 నుంచి 1,12,000 వరకు వీళ్ళు సాలరీ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుందండి. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 17న చివరి తేదీ అండి. అలాగే ఇందులోనే అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ లేదా ల్యాబ్ టెక్నీషియన్‌కి సంబంధించి 38 వేకెన్సీస్‌కి నోటిఫికేషన్ రావటం అనేది జరిగిందండి. సో ఇందులో అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 12 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 12 పోస్టులు, అలాగే ఎస్సీ వాళ్ళకు 6, ఎస్టీ వాళ్ళకు 4 వేకెన్సీస్ ఇవ్వటం అనేది జరిగిందండి. సో అలాగే ఈ పోస్టులకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉండాలి అనేటువంటిది వీళ్ళు చెప్పటం జరిగింది. అలాగే దీనికి సంబంధించి సాలరీ వచ్చేసి రూ. 29,200 నుంచి రూ. 92,300 సాలరీగా వీళ్ళు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుందండి. అలాగే అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ లేదా ఫిజియోథెరపిస్ట్ పోస్టులకు సంబంధించి ఒక 47 వేకెన్సీస్‌కి నోటిఫికేషన్ రావటం అనేది జరిగిందండి. అలాగే ఇందులో అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 19, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5, ఓబీసీ వాళ్ళకు 12, అలాగే ఎస్సీ వాళ్ళకు 7, ఎస్టీ వాళ్ళకు 4 అండి. సో వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుంచి 27 సంవత్సరాలు ఇవ్వటం అనేది జరిగింది. వీళ్ళకు పే స్కేల్ వచ్చేసి 29,000 నుంచి రూ. 92,300 వీళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ వింగ్ సెటప్ అండి. సో ఇందులో కూడా మనకు సబ్ ఇన్స్‌పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ వివిధ పోస్టులకు నోటిఫికేషన్ రావటం అనేది జరిగిందండి. సో ఇందులో సబ్ ఇన్స్‌పెక్టర్ మాస్టర్‌కి సంబంధించి 7 వేకెన్సీస్ ఇవ్వటం జరిగింది. సో వీటన్నిటిలో కూడా మీరు డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. సో మీరు ఏ పోస్ట్‌కి అర్హులు,
సో ఏ పోస్ట్‌కి నాన్ అర్హులైనటువంటిది మీరు ఒకసారి నోటిఫికేషన్‌లో డీటెయిల్‌గా మీరు చూసి, మీరు దేనికి అప్లై చేయాలి అనుకుంటున్నారో దానికి తప్పకుండా మాత్రం అప్లై చేయండి. మీరు ఈ నోటిఫికేషన్ మాత్రం మిస్ అవ్వకండి. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించుకుంటే గ్రూప్ బి నుంచి ఒక 2 పోస్టులు ఇవ్వటం జరిగింది. సో, వీటిలో చాలా వరకు కూడా సాలరీస్ హైలీ పెయిడ్ జాబ్స్ అనేటివి వీళ్ళు ఇవ్వటం జరిగిందండి. సో, ఇలాంటి నోటిఫికేషన్స్ అన్నీ మనకు చాలా అరుదుగా రావటం అనేటువంటిది జరుగుతుందండి. సో, వచ్చినప్పుడే మనం వీటిని యుటిలైజ్ చేసుకోవాలి. సో, చాలామంది ఇందులో యుటిలైజ్ చేసుకోవాలి అనుకున్నటి వాళ్ళు చాలామంది ఉంటారని నేను అనుకుంటున్నాను. సో, ఎందుకంటే ఇటువంటి నోటిఫికేషన్స్ మళ్ళీ రావు. సో, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో, ఈ నోటిఫికేషన్స్ మాత్రం మీరు వదలకండి. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. సో, మీరు డైరెక్ట్‌గా లింక్ ఓపెన్ చేసి మీరు అప్లై చేసుకోవటం అనేటువంటిది చేయొచ్చు. సో, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, అలాగే మన ఛానెల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.